ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగు జనా, ఏమైంది మహా? ఎందుకలా అరుస్తున్నావు? అబ్బా, ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నారు బావగారు? చెయ్యాల్సిందంతా చేసేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారా? నేనేం చేశాను? ఏం చేసావా? ఇంట్లో ఒకరిని వీధిలో ఇంకొకరిని మెయింటైన్ చేయడానికి నువ్వేమన్నా ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగడం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు గిరి? సెన్స్ ఉండే అంటున్నావా? డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్ జనా. నీకు కాస్తైనా గిల్టీగా లేదా? గిల్టీ ఎందుకు? నేనేం తప్పు చేశాను? అంటే అది ఒప్పు అని చేశారా బావగారు? అలాంటి ఛాన్స్ నాకు రాలేదు, కానీ వచ్చినా ఆ తప్పు నేను చేయనన్నయ్యా. అంటే మీకు ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారా చిన్న మావయ్య? ఆపు సీత. ఏంటి డాడీ ఇది? పిన్ని ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? ఇంట్లో పిన్నిని పెట్టుకొని వీధిలోకి ఆవిడ్ని తీసుకెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత అందమైన మహాని వదిలేసి ఆవిడ్ని వెంటేసుకుని వెళ్ళటానికి మీకు మనసెలా ఒప్పింది బావగారు? నీకు అంతగా షికార్లు చేయాలనుకుంటే మహావదనే తీసుకెళ్లొచ్చు కదన్నయ్యా. నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇలా చేసావా జనా? ఆపుతారా ఇక? ఆపుతారా ఇక? మీరేమంటున్నారో నాకు అర్థమైంది. నేనేం ఆవిడితో షికారుకు వెళ్ళలేదు, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను. అంటే అత్తమ్మను మళ్ళీ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారా మావయ్య? అయ్యయ్యో మహా, బావని కొంప ముంచాడు. మహావదన ఉండగా నీకు మళ్ళీ పెళ్ళెందుకన్నయ్యా? పిన్నిని రెండో పెళ్లి చేసుకున్నారు కదా డాడ్, మూడో పెళ్లి ఎందుకు? నాతో ఒక మాట అయినా చెప్పకుండా ఆవిడ్ని పెళ్లి చేసుకుంటావా జనా? నేనేం పాపం చేశాను? మీ అందరికీ ఏమైంది? నేను చెప్పేది పూర్తిగా వినరా? మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళింది పెళ్లి చేసుకోవడానికి కాదు, సైటు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. తన వల్ల మనకు ఈ రోజు కోట్ల ఆస్తి కలిసొచ్చింది. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. సంతకం చేయి సుమతి. అంటే ఈ విద్యాదేవే మా అమ్మ సుమతి నా డాడ్? ఇంకా డౌటా మామా? మళ్ళీ నీ కొంప మునిగింది మహా. బావగారు ఆవిడ మాయలో పడిపోయారు. అంటే ఆవిడ సుమతి వదనని నమ్మేశావా అన్నయ్య? అలా ఎలా నమ్మావు జనా? తను నీకేదో మత్తు మందు పెట్టింది. మాయా లేదు, మత్తు లేదు. ఈవిడ సుమతి కాదు, విద్యాదేవి. మరి సుమతి అని చెప్పి తీసుకెళ్ళావు? ఈవిడ మాట్లాడితే తనే సుమతి అంటుంది కదా. రిజిస్టర్ ఆఫీసులో సుమతి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే తనే సుమతి అని చెప్పి సంతకాలు చేయించి తీసుకొచ్చాను. అంతే జరిగింది. అంతే కదా బావగారు? మీరు మహాకేం అన్యాయం చేయట్లేదు కదా? నీకు ఆ ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పేసే అన్నయ్య, తర్వాత టిస్టులవి ఇవ్వకు. ఆవిడ విద్యాదేవి గాని మా అమ్మ కాదు అని డాడ్ అంత క్లియర్గా చెప్పారు కదా బాబాయ్. కానీ నాకు క్లారిటీ మిస్ అవుతుంది. ఈవిడ సుమతి అత్తమ్మ కాకపోతే అత్తమ్మల ఆ వివరాలన్నీ ఎలా చెప్పింది? నాకు అదే డౌట్ వచ్చింది. తను సుమతి ఫ్రెండ్ అయి ఉంటుంది, అందుకే ఆ వివరాలు తెలుసుంటాయి.
ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఏంటో నాకు అర్థం కావట్లేదు మహా, పిచ్చెక్కిపోతుంది. అయ్యో చిన్నత్తయ్య, అంత మాట అనుకు. అసలే ఈ మధ్య మహా అత్తయ్య పిచ్చి పనులు ఎక్కువయ్యాయి. నువ్వు కూడా మొదలు పెడితే ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్లతో తట్టుకోలేము. చూడు రామ్, నీ పెళ్ళం ఏమంటుందో. సీత అన్న దాంట్లో తప్పే ఉంది పిన్ని. వెడ్డింగ్ డే రోజు నువ్వు పిచ్చిగా ప్రవర్తించు. నిన్ను చూసి అర్చన పిన్ని కూడా నీలాగే చేస్తుంది. కొద్ది రోజులు ఇలాగే ఉంటే మన ఇల్లు మెంటల్ హాస్పిటల్ అవుతుందేమో. రామ్ చెప్పింది నిజమే. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇది వరకు మీకేం అర్థమైందని ఇప్పుడు అర్థం కావటానికి ఎప్పుడు నా కొంగు పట్టుకొని నా వెనక తిరగడమే మీ పని. ఛీ! అలా వెళ్తావేంటి? ఆగు, నేను వస్తున్నాను. ఏమత్తా, తల నొప్పిగా ఉందా? ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నువ్వు ఇలా రాత్తమ్మా, నీతో మాట్లాడాలి. మావే నిన్ను బయటకు తీసుకెళ్తూ ఉంటే ఆయనకి నిజం తెలిసిపోయి ఉంటుందనుకున్నానత్తమ్మా. మీ ఇద్దరూ తిరిగొచ్చిన తర్వాత మావయ్య నిన్ను సుమతి ఫ్రెండ్ అన్నారు. నేను షాక్ అయ్యాను. అత్తమ్మా, నిజంగా ఆయన నిన్ను నమ్మలేదా? పూర్తిగా నమ్మారో లేదో తెలియదు కానీ ఆయనలో నా గురించి ఆలోచన మొదలైంది. మహాలక్ష్మికి భయపడి ఆయన నన్ను సుమతి ఫ్రెండ్ అని కవర్ చేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్ అత్తమ్మా. రామమ్మ మహాలక్ష్మి అత్తను గుడ్డిగా నమ్ముతుంటే జనార్దన్ మావయ్య భయంతో ఆవిడ మాట వింటున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా, ఎన్నో రోజులు దాగదు. అవును, ఏదో ఒకరోజు మీ మావయ్యే నా గురించి చెప్పేస్తారు. ఆయన వాలకం చూస్తే నాకలాగే అనిపించింది. అదే గాని జరిగితే మహాలక్ష్మి అత్తయ్య కాళ్ల కింద భూకంపం వస్తుందత్తమ్మా. రావల్ సీత, తాను తీసిన గోతిలో తానే పడాలి. మహాలక్ష్మికి మనం వేసే శిక్ష కంటే తన అంతరాత్మ వేసే శిక్ష పెద్దది. ఆవిడికి అంతరాత్మ ఎక్కడేడ్చిందత్తమ్మా. అయితే మావయ్య మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.